నేను రిలీజ్ షో మా భీమవరంలో 3 షోస్ చూశాను సార్ వరుసగా. హిలేరియస్ రెస్పాన్స్. యాక్చువల్గా పండగ అంటే మా ఏరియాలో ప్రయారిటీ కోడిపందాలండి. ఈసారి కూడా కోడిపందాలకు వెళ్ళారు. కాకపోతే ఎప్పుడు వెళ్ళారంటే సంక్రాంతికి వస్తున్నాం, టికెట్లు దొరకకపోతేనో చూసేసిన తర్వాత వెళ్ళారు. అయితే పండగ అంటే ఆడపిల్ల పుట్టింటికి వస్తే తనకు నచ్చిన బంగారం కానీ చీరలు కానీ కొని తల్లిదండ్రులు పెడితే తన ముఖం కలకల్లాడిపోద్ది. కానీ ఈసారి సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసి ఈ ఆడపడుచుల ముఖాలన్నీ సినిమా చూసి బయటకు వస్తుంటే అంత కలకల్లాడిపోయినాయండి. అమ్మ పండుగ అయిపోలేదమ్మా, ఇంకా ఉంది, మీరందరూ చూసిన వాళ్ళు చూడని వాళ్ళు మళ్ళీ 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 వచ్చి మేము పెట్టే నవ్వుల సారిని తీసుకుని వెళ్ళండి ఈసారి. యాక్చువల్గా సార్ మీరు ఏం చేశారంటే సార్ అనిల్ సార్ ఈసారి ప్రయారిటీస్ మార్చేశారు సార్. యాక్చువల్గా ఇప్పుడు దాకా ఉన్న ప్రయారిటీస్ అన్నీ వేరే ఉండే, పేకాట కోడిపందాలు ఇవన్నీ. ఈసారి సంక్రాంతికి వస్తున్నాం ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. వెయిటింగ్ సార్ అక్కడ మొత్తం జనం అందరూ. తర్వాత ఈ సినిమాకి రైటింగ్ టీంలో పనిచేయడంతో పాటు ఇందులో ఒక కీ రోల్ వేసాను సార్. అంటే కంగారు పడకండి, కీ రోల్ అంటే పెద్ద రోల్ కాదు. సార్కి వెంకటేష్ సార్కి ఒక కీ ఇచ్చి వెళ్ళిపోతాను నేను అందులో. సో అందుకే కీ రోల్ అన్నా. అండ్ మన వెంకటేష్ సార్కి, మేడంకి, అనిల్ సార్కి, శిరీష్ సార్కి అండ్ దిల్రాజ్ సార్కి, సార్ మీకు ఎప్పటికీ ఆనందం ఒంటరిగా మీతో ఉండాలి సార్. కష్టం అనేది మీ వైపు రావడానికి కూడా ఇష్టపడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా సాయానికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. అండ్ నన్ను సపోర్ట్ చేసిన మా రైటర్స్ నారాయణ అన్న, అరుణ్ సార్, ఉపేంద్ర అన్నకి, అండ్ మా డార్లింగ్ అజ్జు అండ్ సూర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.